వెల్కమ్ టు శ్రేయ న్యూట్రిషన్. నా పేరు కవిత రెడ్డి. ఇవాళ మనం బెల్లం గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మీరు నెట్ పైన చూసారనుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చక్కెరకి, షుగర్కి, బెల్లంకి పెద్ద తేడా లేదు. రెండు అంతే క్యాలరీస్ ఇస్తాయి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే బెల్లంలో చాలా ఐరన్ ఉంటుంది, అనిమిక్ పీపుల్కి మంచిది, ఇట్లా చాలా అనుకుంటారు. కానీ బెల్లంలో చాలా చాలా తక్కువ ఐరన్ ఉంటుందండి. అది పెద్ద హెల్ప్ అవ్వదు. మీకు చాలా క్యాలరీలు వస్తాయి కానీ ఐరన్ అసలు చాలా చాలా తక్కువ వస్తుంది. ఇంకా చాలా ఫుడ్స్ ఉంటాయి, ఆ వాటిల్లోంచి ఐరన్ ఎక్కువ వస్తుంది. వాటిల్లో ఇంకా ఎక్కువ వేరే న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో షుగరు, బెల్లము ఆర్ ఆల్మోస్ట్ ఒకటేలాగుంటాయండి. అండ్ రెండు మంచివి కాదు. WHO ప్రకారము షుగర్ అయితే 20 to 25 grams, అంటే 4 స్మాల్ చిన్న టీ స్పూన్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు ప్రతిరోజు, ఒకరోజు. అది తీసుకోకపోతే కూడా మంచిదేలేండి. బెల్లం అనుకోండి, అది కూడా 20 grams కంటే ఎక్కువ తీసుకోకూడదు. నేను చాలా చూస్తూ ఉంటాను అనమాట. ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఏ పాయసమో ఏదో స్వీట్ ఇస్తారు. అండ్ ఇప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్ ఉన్నారనుకోండి ఆ గ్రూప్లో, మాకు వద్దండి, మేము స్వీట్ తినకూడదు అంటే, ఓ ఇది బెల్లంతో చేసింది, ఏం పర్వాలేదు, మీరు తినొచ్చు, దాంతో మీకేం ప్రాబ్లం అవ్వదు అని అంటారు. అండ్ చాలామంది అది నమ్ముతారు కూడా. అది అస్సలు నిజం కాదండి. షుగర్ ఎంత ప్రాబ్లం చేస్తుందో బెల్లం కూడా అంతే ప్రాబ్లం చేస్తుంది. షాపుల్లో అయితే ప్రతి స్వీట్ని బెల్లంతో తయారు చేస్తూ ఉన్నారు. టీ కూడా బెల్లంతో తయారు చేస్తున్నారు. అందరు అనుకుంటున్నారు ఈ బెల్లం ఏదో చాలా మంచి ఆరోగ్యకరమైన వస్తువు అనుకుంటున్నారు. కాదండి. డయాబెటిక్ పీపుల్ చాలా 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 కేర్ఫుల్గా ఉండి అసలు బెల్లం జోలికి వెళ్ళకూడదు. షుగర్ ఎట్లా కట్ డౌన్ చేస్తామో అట్లానే బెల్లం కూడా తక్కువ ఆర్ తీసుకోకుంటేనే బెటర్. ఇంకొకటి, మామూలుగా డయాబెటిక్ కాదనుకోండి, ఒక లడ్డు అది తినేసి ఓకే స్వీట్ ఇంకా ఆపుదాము అనుకుంటారు చూడండి, వాళ్ళు కూడా 2, 3 తింటారు. ఎందుకంటే ఇది బెల్లంతో చేశారు, పర్వాలేదు, ఇది మంచిదే మన ఆరోగ్యానికని. అస్సలు కాదండి. ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇది పర్వాలేదు అనేది అస్సలు లేదండి. బెల్లంతో ఎంత షుగర్కి దూరంగా ఉంటారో అంతే దూరంగా బెల్లంతో కూడా ఉండాలి, ఎస్పెషలీ డయాబెటిక్ పీపుల్. మీకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటే కమెంట్స్లో ఇంకో లింక్ పెడతాను.